వైసీపీ అన్న పార్టీ పేరులోనే వైఎస్ఆర్ ఉన్నారు. ఒక విధంగా వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయ అనివార్యతల నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీ అంతా కలిసి కొత్త రాజకీయ దారి ఎంచుకుంటే పుట్టిన పార్టీగా వైసీపీని చూడాలి. ఆ విధంగా ఆలోచిస్తే ఆ పార్టీకి వైఎస్ఆర్ దీవెనలతో పాటు కుటుంబ సభ్యుల మద్దతు కూడా నైతికంగా ఎంతో అవసరమన్నది కూడా వాస్తవం అని విశ్లేషిస్తున్నారు. 2014, 2019 ఎన్నికలే దానికి అచ్చమైన ఉదాహరణ. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కుటుంబం మొత్తం వైసీపీ వెనుక ఉంది కాబట్టి మంచి నెంబర్తో సీట్లు వచ్చాయని అంతా అంటారు. 2014లో వైసీపీ ఓటమి పాలైన అసెంబ్లీలో 67 సీట్లతో బలమైన పార్టీగా అవతరించింది. ఇక 2019లో అయితే భారీ రాజకీయ తుఫానొచ్చి ఏకంగా 151 అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. వైసీపీ రాజకీయ బొమ్మ తిరగబడింది. జస్ట్ 11 సీట్లకే పరిమితమై దానికి అనేకానేక కారణాలతో పాటు వైఎస్ఆర్ కుటుంబం దూరం కావడం కూడా అని విశ్లేషిస్తారు. వైసీపీకి ఎక్కడ దెబ్బ పడినా హార్ట్ కోర్ రీజియన్ గా ఉండే రాయలసీమ 4 జిల్లాలు కొమ్ము కాస్తూ వస్తాయి. అక్కడ సీట్లు సగానికి సగమైన ఏ ప్రతికూల పరిస్థితుల్లోనూ వస్తాయి. ఆ లెక్కన వైసీపీకి 35 దాకా సీట్లు గత ఎన్నికల్లో రావాల్సి ఉండేది. ప్రధాన ప్రతిపక్షంగా బలమైన పాత్రను పోషించే విధంగా వైసీపీ ఉండేది. కానీ వైఎస్ఆర్ కుటుంబంలో భారీ చీలిక వల్లనే సొంత గడ్డ, సొంత జిల్లా, ఆఖరుకు సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా వైసీపీ దారుణంగా ఓట్లు, సీట్లు తగ్గాయంటారు. ఇక వైఎస్ షర్మిల వైసీపీకి వ్యతిరేకంగా మారి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉంటూ చేసిన ప్రచారం వైసీపీకి షాక్ ఇచ్చింది. తల్లి, చెల్లెలికి జగన్ న్యాయం చేశారు అన్నది జనంలోకి బలంగా వెళ్లిపోయింది. దానికి కూటమి కూడా బాగా వాడుకుంది. ఇక ఎన్నికలు పీక్స్ లో ఉండగా అమెరికాలో షర్మిల కొడుకు దగ్గరకు వెళ్లిన విజయమ్మ విడుదల చేసిన వీడియో కూడా వైసీపీ విజయం మీద తీవ్ర ప్రభావం చూపింది. తన కుమార్తె షర్మిలను దీవించాలని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. అది వైసీపీకి యాంటీగానే వర్క్ చేసింది. దాంతో కూడా వైసీపీ ఇబ్బందుల్లో పడింది. ఇదిలా ఉంటే అటు కుమార్తె, ఇటు కుమారుడు రాజకీయంగా విభేదించుకున్న నేపథ్యంలో విజయమ్మ నలిగిపోయారు. ఆ సమయంలో ఆమె కుమార్తె సైడ్ తీసుకున్నారు. దానికి కారణం జగన్ రాజకీయంగా బలంగా ఉన్నారని, కుమార్తెకు కూడా అవకాశం రావాలని ఆమె కోరుకుని అలా డెసిషన్ తీసుకున్నారు అని అంటారు. అయితే వైఎస్ షర్మిల 5-6 ఏళ్ల రాజకీయ గ్రాఫ్ చూసిన తర్వాత విజయమ్మ ఓ నిర్ణయానికి వచ్చారు అంటారు. ఆమె రాజకీయంగా ఆశించిన తీరులో ఎదగలేకపోయారన్న భావన కూడా వైఎస్ఆర్ సన్నిహితులు, బంధువుల్లో ఉందంటున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం విషయంలో ఇద్దరి మధ్య పోరు సాగితే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్న వైఎస్ఆర్ సన్నిహితులు, బంధువులు కూడా విజయమ్మ కీలక నిర్ణయం తీసుకోవాలని సూచించారంటున్నారు. అదేవిధంగా జగన్, షర్మిల మధ్య విభేదాలుంటే తర్వాత పరిష్కరించుకోవచ్చు, కానీ వైఎస్ఆర్ వారసత్వం గట్టిగా నిలబడాలని వారు కోరుకుంటున్నారంటున్నారు. అంతేకాదు జగన్ను మరోసారి సీఎంగా చూడాలన్న విజయమ్మ తన సన్నిహితులతో అంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.